వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కొంతమందికి ఎక్కువగా చర్మం, ముఖం పొడిబారుతూ ఉంటుంది. చర్మం పొడిబారటం వలన విసుగ్గా కూడా ఉంటుంది. ఏం చేయాలన్నా కష్టంగా అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఫేస్ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు ట్రై చేస్తే చాలు. మీ ముఖం మృదువుగా మారటంతో పాటు మీ ముఖంలో ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గి ముడతలు కూడా తొలగిపోతాయి. మరి ఈ ఫేస్ ప్యాక్ను ఎలా తయారు చేసుకోవాలో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఈ ఫేస్ ప్యాక్ కోసం మనకు కావాల్సినవి ఒక చిన్న కప్పు రోజా పూలు, అలాగే ఒక అరకప్పు పాలు. ఎందుకంటే పాలలో మన చర్మ సౌందర్యానికి కావాల్సిన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తాగటంతో పాటు మన చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించటం వలన మన అందానికి రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలతో మనం ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవటం వలన మీ చర్మ అందం చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే ఈ ప్యాక్లో మనం రోజా పూలను కూడా ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా ఈ గులాబీ రేకుల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మ కాంతిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మం ఎలాస్టిని పెంచుతుంది. అలాగే రోజ్ పెటల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి మంచి సువాసనని అందిస్తాయి. ఫ్రెండ్స్, మరి ఈ ప్యాక్ని మనం ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా మనం ఈ రోజా పూల రేకులని శుభ్రంగా కడిగి వీటిని ఈ పాలతో కలిపి మిక్సీ వేసి ఒక మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ రోజా పూలను పాలతో కలిపి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. అయితే ఈ ఫేస్ ప్యాక్ని మనం మరింత ఎఫెక్టివ్గా మార్చుకోవటానికి ఇందులో ఒక అర స్పూన్ పెరుగును కూడా కలపండి. అలాగే ఇందులో 1 స్పూన్ అలోవెరా జెల్ను కూడా కలపండి. కలబంద గుజ్జు కూడా మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ దగ్గర కనుక న్యాచురల్ అలోవెరా ఉంటే ఆ గుజ్జునైనా ఉపయోగించవచ్చు. లేకపోతే మార్కెట్లో దొరికే కలబంద జెల్నైనా ఉపయోగించండి. ఫ్రెండ్స్, అలాగే ఈ ఫేస్ ప్యాక్లో చివరిగా 1 స్పూన్ గంధం పొడిని కలపడం మాత్రం మర్చిపోకండి. గంధం పొడి వలన మీ ఫేస్లో ఉన్న జిడ్డుని అరికట్టి మీ ఫేస్ని చాలా మృదువుగా, మొటిమలు లేకుండా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పదార్థాలన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఈ ప్యాక్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ ప్యాక్ని మీరు మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తరువాత మీ చేత్తో కానీ ఒక బ్రష్ సహాయంతో ఈ ప్యాక్ని మీ ముఖంపై చక్కగా అప్లై చేసుకోండి. ఒక అరగంట తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాక్ని వాడటం వలన ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీ చర్మంలో మాయిశ్చరైజింగ్ గుణాలను పెంచి మీ చర్మ కాంతిని పెంచుతుంది. అలాగే ఈ ప్యాక్ వలన మీ స్కిన్ పిగ్మెంటేషన్ కూడా తగ్గి చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్యాక్లోని విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ మన కొత్త చర్మ కణాలను ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో కొలాజన్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇది 100% న్యాచురల్ ఫేస్ ప్యాక్ కాబట్టి మన చర్మానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ని కూడా ఇస్తుంది. అలాగే మీ చర్మం శుభ్రపడటంతో పాటు మంచి కాంతి కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఒక 20 నుంచి 30 నిమిషాలు మీ ముఖం మీద అలాగే ఉంచుకొని తరువాత చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ముఖ్యంగా పొడి చర్మాన్ని అరికట్టి ముఖాన్ని తేమగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.